కువైట్లో క్రికెట్. హలో మామా బ్రోస్. ఈరోజు ఫ్రైడే, మా అన్నకి శ్రీకాంత్ అన్నకి హాలిడే. అందుకు మా అన్న ఈరోజు హరి ఫ్రీగా ఉన్నాము, ఎక్కడికైనా వెళ్దాము అన్నాడు. నేను సరే అన్న, మీరు ఫ్రీగా ఉంటే బీచ్కి వెళ్దాము అని అన్నాను. సరే, నేను శ్రీకాంత్ అన్న శివ ముగ్గురము రెడీ అయ్యాము. రెడీ అయ్యేసి కిందికి వచ్చాము. కిందికి వచ్చేలోపు మా అన్న వాళ్ళ ఫ్రెండ్ మధు అనేసి ఉన్నాడు కువైట్లోనే. ఆయన ఫోన్ చేశాడు. ఫోన్ చేసి, అన్న ఈరోజు క్రికెట్ ఆడుతున్నాం, మీరు ఏమైనా వస్తారా అంటే, మా అన్న నన్ను అడిగాడు, ఏం హరి వెళ్దామా అంటే, సరే మనం కూడా చాలా రోజులు అయింది కదా క్రికెట్ ఆడేసి, అందుకని వెళ్దాంలే అన్న అని చెప్పాను. సరే వెళ్దామని చెప్పాను. సరే అని చెప్పి మేము కిందికి వచ్చేసాం కదా. మా అన్న కార్ తీసుకొచ్చాడు. అని ఇక్కడికి వచ్చేసాము. అదిగో అక్కడ కనపడుతున్న బ్లాక్ కారే వచ్చాము. తీరా ఇక్కడికి వచ్చి చూస్తే వీళ్ళు త్రో ఆడుతున్నారు. దీని అమ్మ జీవితం మనసులో అనుకుని, కానీ సచినోని పెళ్లికి వచ్చిందే కట్నం కదా, వచ్చినాక తప్పదు కదా అని చెప్పి మేము త్రో ఆడాము. ఎంతసేపటికి మా అన్న శ్రీకాంత్ మ్యాచ్లు ఆడుతున్నారు. నేను ఆడుతున్నా అంటే, నువ్వు ఉండు, మేము ఆడుతున్నాం కదా అని అన్నారు. సరే ఇట్లా కుదరదులే వీళ్ళతో అనేసి వీడియో చేయడం స్టార్ట్ చేశాను. చూడండి వాళ్ళు ఎలా ఆడుతున్నారో నాకు ఇవ్వకోకుండా. ఎలాగైతే చివరికి మన చేతికి కూడా బ్యాటింగ్ వచ్చింది. ఎలాగైనా 6లు 4లతో ఊపేద్దాం అనుకుని బ్యాట్ తీసుకున్నాను. మన శ్రీకాంత్ అన్న బౌలింగ్ వేస్తున్నాడు. ఫస్ట్ బాల్ వేసాడు, నేను 4 కొట్టినాను. 4 కొడతాను. శ్రీకాంత్ అన్న ఏమనుకున్నాడు ఏమో తెలియదు, కానీ సెకండ్ బాలే నన్ను అవుట్ చేసేసాడు. తూదేనమ్మా జీవితం అని అనుకున్నాను అంతలో. సరే, ఇంతలో మా పెద్దమ్మ ఫోన్ చేసింది, ఎక్కడున్నారు నాన్న, ఇంటి దగ్గరికి రండి అని అనేసి. సరే మా పెద్దమ్మ పిలిచింది కదా, ఇంటికి వెళ్ళాము. ఇంటికి వెళ్తే మా పెద్దమ్మ ప్రాన్స్ కేఎఫ్సీ చేసి మా కోసం రెడీగా పెట్టి తీసుకొని ఇంటికి వచ్చాము. ఇదిగో అందరం కూర్చున్నాం తినేదానికి. ఫుల్గా తిని పడుకునేసాం.